కుల నిర్మూలన కోసం అంబేద్కర్ చాలా పోరాడారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ కాలేజీ స్థాపించి పేద పిల్లలకు విద్యను అందిస్తున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్, జాబ్ మేళా లాంటివి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను మర్చిపోవద్దన్నారు. అంబేద్కర్ వల్లే ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నారు ప్రొఫెసర్ కాసిం. హైదరాబాద్ నాంపల్లిలో కమర్షియల్ ట్యాక్సెస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీన్ డిస్క్రిమినేటెడ్, ఎవరైతే అణచివేసినారో వాళ్ళందరికీ కూడా ఒక హోప్. చాలామంది అదే అడుగుతూ ఉంటారు, అంబేద్కర్ గారి స్టాచ్యూస్ ఇంతమంది పెట్టుకుంటున్నారు, గల్లీ గల్లీలో పెట్టుకుంటారు, ఎందుకు అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. సో వెనెవర్ ఐ గో టు మై కాన్స్టిట్యుయెన్సీ ఆర్ వెనెవర్ ఐ గో టు ద రూరల్ సైడ్, నిజంగానే ఫార్ ఎస్సీ ఎస్టీస్ వెన్ దే సీ ద స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. It's an inspiration. Let us also study well. Let us also work hard. Let us also achieve something good in life. So that hope which is there, really the suppressed classes, many people don't understand what is discrimination. Everybody think, are ఇంతకు ముందు discrimination ఉండింది ఇప్పుడు లేదు అని చెప్పి చాలామంది అనుకుంటారు. But it is not true. I have seen, actually, I am in a different class altogether, but I also go through this kind of discrimination, because you may become a very big person in life, but you are always, once a Dalit is always a Dalit actually. That is the point which many people don't understand. My father, Kaka Venkat Swami Garu, he achieved many positions in life, but in any public meeting they used to say he is only Dalita Naikudu. But my father he fought for the poor people. He never knew which community or what caste he was. He used to fight for the poor. Even when he was the labor leader, all kind of caste of followers were there. But he never asked which caste and all. But he used to fight for the labor rights and all. So these, although inta achieve chesin tarvata kuda ee caste element aithe untundi. మా ఫాదర్ మాకు ఇప్పుడు చాలాసార్లు చెప్పారు, ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ బిజినెస్ యూ హ్యావ్ టు హెల్ప్ పీపుల్ అని చెప్పి వారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఐ ఫాలోడ్ ఇట్ యాక్చువల్లీ. వాట్ ఎవర్ మై ఫాదర్ డిడ్ ఇన్ హిజ్ లైఫ్, వాట్ ఎవర్ హీ ప్రీచ్డ్ ఇన్ హిజ్ లైఫ్, ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్ టు ఫాలో. అండ్ ఐ మస్ట్ టెల్ యూ, ఐ హ్యావ్ గాట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఫాలోడ్ దీస్ థింగ్స్. ఎందుకంటే మనం ఊర్లలో చూస్తుంటాము, colonies are in SC colonies are in a different place, and what I noticed is an SC family, they really suffer for getting good drinking water. Most of the time goes in how to get water and how to earn 20 rupees a day or 30 rupees a day. Now it's 200 rupees to have 2 square meals a day. So a Dalit has to fight and work for this. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచింది, రాజ్యాంగం అమల్లోనికి వచ్చే 73 ఏళ్ళు గడిచింది. కానీ భారతదేశంలో కుల వ్యవస్థ ఘనీభవించే స్థితిలో ఉన్నప్పుడు మన ఉద్యోగస్తులుగా, బాధ్యత కలిగిన ఉద్యోగస్తులుగా, మన జేబులో గ్రీన్ ఇంక్ పెన్ ఉన్నది, మనకి కంఠస్వరం ఉన్నది మాట్లాడడానికి. మనం మాట్లాడితే సమాజం వింటుంది. కేవలం ఉద్యోగాలు చేసుకోవడం మాత్రమే కాకుండా మనం తప్పనిసరిగా సామాజిక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. ఆ సామాజిక బాధ్యత నిర్వర్తించాలి. అక్కడ భీష్మ పితామహుడు అన్యాయం వైపు నిలబడి యుద్ధం చేశాడు. కానీ మన ప్రజల వైపు న్యాయం ఉంది. ప్రజలు పెడుతున్న తిండి తింటున్నాం, ప్రజలు కడుతున్న పన్నులు జీతం వస్తుంది. అందుకే మనం ప్రజల గురించి ఆలోచించాలి, వాళ్ళ కోసం పనిచేయాలి. ఒక అందమైన సమాజం, సమానంగా ఉండే సమాజం, కులము మతము భాష లింగం లేనటువంటి సమాజాన్ని, ప్రాంతం లేనటువంటి విభేదాలు లేని సమాజాన్ని మనం కోరుకుందాం. అట్లా కోరుకోవడం కోసం ఇది ఒక సందర్భం. దండ వేశాం, వెలిగించాం జ్యోతి, జై భీమ్ అంటాం, వెళ్ళిపోతాం, ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉంటాం. ఏమిటి దానివల్ల లాభం? ఏమి లాభం జరగదు. చివరికి ఒక 100 ఏళ్ల తర్వాత అంబేద్కర్ దేవుడు అయి కూర్చుంటాడు. దేవుని దగ్గర పూజలు మొదలవుతాయి. కనుక అంబేద్కర్ దేవుడు కాదు, మన కాలంలో నడిచిన ఆధునిక భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లటమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళని. ఇంతసేపు నా మాటలు విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ